హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే వంకాయ ఇంకా బంగాళదుంపని ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు చెప్పాలండి ఖచ్చితంగా. ముందుగా దుంపలు వంకాయల్ని ఈ విధంగా కోసుకోవాలండి. నేనైతే ముందుగానే కట్ చేస్తానండి. మీరైతే ఈ విధంగానే కోసుకొని శుభ్రంగా కడిగి ఒక పక్కకి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వంకాయ కూర కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాల్ని, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి చిటపటలాడనివ్వాలండి. ఆవాలు అనేది చిటపటలాడాక కోసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. అలానే కోసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేవి కొద్దిగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని. వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ కూరలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇంకా బంగాళదుంప ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ ని వేసుకొని కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా పసుపు వేసి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, రుచిగా కూడా వస్తుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కొద్దిగా వేగాక ఒక 3 టమాటాలని ఇలా సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ టమాటాలని ఇలా మధ్యలోకి ఇలా పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టి టమాటాలని ఇలా కవర్ చేయాలండి. అప్పుడే బాగా టమాటా అనేది మెత్తబడుతుంది. రుచికి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలని, అలాగే గరం మసాలాని, కొద్దిగా ధనియా పౌడర్ని, జీరా పౌడర్ని వేసి కలుపుకుండా 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టుకుంటే టమాటా మెత్తబడుతుంది. అలానే ఇప్పుడు మనం మసాలా వేసాం కదండి, బాగా పడుతుంది. మసాలాని ముక్కలకి బాగా పడుతుంది మసాలా. ఇప్పుడు లో ఫ్లేమ్లో 1 మినిట్ వరకు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఇలా మూత తీసి చూసారు కదండి చక్కగా ఉడుకుతుందో. ఇప్పుడు మనం మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. అంతేనండి, సింపుల్. చూసారు కదా, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.